ప్రియ సహోదరులు సహోదరులు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఎస్తేరు జీవితంలో ఎగ్జాక్ట్గా అదే చేసింది. తన వల్ల రాజుకి ఎప్పుడు నష్టం రాలా, తన వల్ల రాజుకు ఎప్పుడు కష్టం రాలా, తన వల్ల రాజుకు లేదా భర్తకు ఎప్పుడు అవమానం రాలా. రాజు సెలబ్రేట్ చేశాడు ఎస్తేరు దొరికినందుకు. నీ భర్త సంతోషించాలి నువ్వు దొరికినందుకు, నీ భార్య సంతోషించాలి నువ్వు దొరికినందుకు. ఈరోజు ఎంతమంది ఏడుస్తున్నారు, దొరక్క ఇలాంటి పనికి మనోడు దొరికాడేంటి, దొరక్క ఇలాంటి పనికి మళ్ళీ దొరికింది ఏమిటి అని చెప్పి నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు ఏడుస్తున్నట్లయితే, దుఃఖిస్తున్నట్లయితే, సహోదరుడా వినో, సహోదరి వినో, అది క్షేమం కాదు, అది మంచిది కాదు. సెలబ్రేషన్ అండి, దేశం అంతా సెలబ్రేషన్. పండుగ దినాలు ప్రకటించేశాడు, బహుమానాలు పంపించాడు. అంతగా రాజు ఇంప్రెస్ అయిపోయాడు ఆమెను చూసి. ఇప్పుడు ఆమె రాణి, కిరీటము ధరించిన రాణి, తిరుగులేని స్త్రీ. ఆ 27 ప్రావిన్సెస్లో 127 సంస్థానములలో తానే రాణి. ఒకప్పుడు తల్లి తండ్రి లేనటువంటి ఓ అమ్మాయి ఆత్మీయతను, పరిశుద్ధతను, ఆప్యాయతలను కాపాడుకుంటూ పెరిగింది, పుణ్యం పొందుకుంది. దేవుడే కనికరించాడు, ఆమెను రాణిగా చేసేసాడు.